రాధాకృష్ణ. ఏం చేస్తుంటారు? ఆ? ఏం చేస్తుండేవాళ్ళు? ఏమీ లేదమ్మా. పింఛన్ వస్తుందా? పింఛను. మా ఆడవాళ్ళకి వస్తుంది. పింఛన్ మీకు రావట్లేదా? ఎందుకని? ఆడవాళ్ళకి వస్తుంది. ఆడవాళ్ళకి వస్తుంది, మీకు ఎందుకు రాలా? ఏమో ఆమెకు వచ్చేటప్పుడు ఏమన్నారు. అవునా? ఇద్దరికి ఇవ్వరా పింఛను? ఆ. ఓకే. ఇల్లు వచ్చిందా పోనీ? ఆ? ఇల్లు ఆ. ఇల్లు వచ్చిందా? రాలా. ఇల్లు రాలేదా? అడిగారా వాలంటీర్లు ఎవరినైనా? అడిగింది. ఏమన్నారు? చూస్తామన్నారు. చూస్తా ఉన్నారా? మరి మీకు ఎలా జీవనం ఎలాగా? ఏదో ఆమె పెన్షన్ అన్నో ఆ, దాని మీద బతకటమే. సరిపోతుందా? చాలా అదే సరిపెట్టుకోవటం. పెంచమని ఎవరినైనా అడుగుతున్నారా మరి? అడిగాం. ఆ, ఒకరికే కానీ ఇంకోటి లేదన్నారు. ఆహా. మరి ఎలా మీకు? అట్లాగే పిల్లలు ఏదన్నా ఎక్కువ ఇవ్వండి అని ఏమన్నా అడిగారా? పెంచండి అని పింఛన్ డబ్బులు అడిగాం. ఇస్తాం చూస్తామని అంటున్నారు అంతే. ఈ ప్రభుత్వం బాగానే ఉందా? ఏమైనా మారితే బాగుంటుంది అంటారా? మార్చేనే ఇస్తాడు. బాగుంటుంది అంటారా? నా పేరు నరేష్ కుమార్ అమ్మ. ఏం చేస్తుంటారు? నేను రైస్ ఫ్యాన్ తోలుతూ ఉంటాను. రైస్ ఫ్యాన్ తోలుతాను. ఓకే. ఎలా ఉంది ప్రెజెంట్ ప్రభుత్వం? పర్లేదు బాగానే ఉంది. బాగానే ఉందా? మీకు అన్ని ఇంట్లో పథకాలు, సంక్షేమ పథకాలు అన్నీ బాగానే వస్తున్నాయి. అన్ని బాగానే వస్తున్నాయా? కొంతమంది రావట్లేదు, మాకు అందట్లేదు, ఇచ్చిన వాళ్ళకి ఏమండి 4-5 ఇల్లు ఉండి పింఛన్ రావట్లేదు, లేకపోతే అయిపోయినాయి ఎండలాగా 5-6 ఇల్లు ఉంటాయి, ఒక్కొక్కరికి బిల్డింగ్లు ఉంటాయి. వాళ్ళకి కూడా పింఛన్ కావాలి, నలుగురితో పాటు రావాలంటే ఎలా వస్తే అందరికి ఇవ్వాలంటే ఎవరు ఏం చేయలేం. ఇప్పుడు లేని వాళ్ళు ఉన్న వాళ్ళని చూసుకోవాలి. తేడా అది డెవలప్మెంట్ అనేది బాగానే ఉన్నాం. 5 ఏళ్ళు అవుతుందమ్మా. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 5 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళు కరోనా వచ్చింది. 3 సంవత్సరాలు ఎంతవరకు ఆయన చేయగలందుకు చేశాడు. ఇంకా అనుకున్న దాని మీద ఎక్కువే చేశాడు. ఆ ఇబ్బంది ఏం లేదు. మరి పార్టీలన్నీ ఇప్పుడు పవన్ కళ్యాణ్, బీజేపీ ఏమండి ఒక్కడే అయిపోయారు కదా? చిన్న మాట అంటారా? పవన్ కళ్యాణ్ 2 నెలల తర్వాత మళ్ళీ సినిమాలు చూసుకుంటాడు. అతను ఇది చూసుకుంటాడు. చంద్రబాబు నాయుడు అంత అవకాశవాది. మోడీ ఇక్కడ రావటం ఏంటి, సిబిఐ ఇది రావటం ఏంటి అని చెప్పినాడు. ఇప్పుడు మోడీ కాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. మోడీ వస్తేనే ఇది దాన్ని ఏమంటారు బ్లాక్, దాంతో నిరసన తెలిపాడు. మళ్ళీ మోడీ దగ్గరికి వెళ్ళాడు. చంద్రబాబు అనేది పక్కా అవకాశవాది, అందుట్లో ఇబ్బంది ఏం లేదు. ఆ అవకాశవాద రాజకీయాలు వాళ్ళ అబ్బాయి గురించి ఆలోచిస్తున్నాడు అంతే తప్పితే ప్రజల గురించి ఆలోచన లేదు చంద్రబాబు నాయుడికి. అదమ్మా. నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది? జగనే వస్తాడమ్మా. 120 నుంచి 150 లోపు జగనే వస్తాడు, అందులో ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు వైనాట్ 175 అన్నారు. రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. రావచ్చమ్మా, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మరి సొంత ఫ్యామిలీ మీదే ఈయన ఇలా చేస్తున్నారని వాళ్ళ చెల్లె అమ్మా ఎవరి కుటుంబాలు ఎవరికి లేవు చెప్పు. అది కుటుంబాన్ని కూడా రాజకీయంగా వాడుకుంటున్నారు. ఏది జనసేన కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ దాన్ని అవకాశవాదం చేసుకుంటున్నారు. అది ఇస్తున్నారు. ఇస్తున్నారు. ఇల్లు ఏమన్నా ఇచ్చారా? మా కోళ్ళకి ఇచ్చారు ఇల్లు. కోడలికి ఇచ్చారా? ఎవరు ఇచ్చారు? సిరివేళ్ళ. ఇప్పుడు మరి మీకు రాలేదా ఇల్లు? మాకు ఉందండి, పిల్లలకి ఇచ్చారు. నాకు ఉందగా ఉందని పిల్లలకి ఇచ్చా. పింఛన్ మట్టికి ఇస్తాను నాకు. ఇంట్లో చేయూత పథకాలు, అమ్మఒడి ఇలాంటివన్నీ వస్తాయి. మా కోళ్ళకి వాళ్ళకి ఇస్తున్నారు. మా కోళ్ళు పెద్ద కోళ్ళు పెట్టుకుని ఇస్తున్నారు. డెవలప్మెంట్ ఏమైనా ఉందా ప్రభుత్వంలో? పర్వాలేదు అనుకుంటున్నాము మేము. ఈయన వచ్చిన కానీ ఒక రకంగా లేబర్కి కొంచెం అనుకూలంగా ఉన్నాడు అని నా అభిప్రాయం. ఏదో గిట్టినోడు చెప్తాడు, చిన్నోడు అబద్ధం అనకూడదు. తిన్నది చెప్పాలి, లేదని చెప్పుకోవాలి. అది ఇప్పుడు పర్వాలేదు, లేబర్ కూడా సుఖంగా శుభ్రంగానే అందుతున్నాయి. ఇంతకుముందు మరి చంద్రబాబు ప్రభుత్వం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పటికి బోల్ తేడా రాలా. అవును. అప్పుడు ఎంత ఇచ్చాడు చంద్రబాబు నాయుడు? ఆయన ఉండగా అసలు నా పింఛనే లేదు. ఈయన వచ్చినాక నా పింఛన్. అదే అదే డెవలప్మెంట్ కొంచెం చేస్తే బాగుంటుంది అంటున్నారు, నిజమేనది? చేస్తే బాగానే ఉంటుంది. మరి చేస్తే చేస్తాడని మా నమ్మకం. రకరకాలుగా మాట్లాడుతున్నారు ఒకరి దోలేందుకు. ఈయన ఉంటే మాకు సంతోషాన్ని మేము అనుకుంటున్నాము. చేస్తాడని ఇంకా మా నమ్మకం. ఇంకా ఈయన వస్తే